అండి అందరికీ. ఈరోజైతే నేను పోషకాలతో కూడిన కిచిడి చూపిస్తున్నాను. ఇదిగోండి, నూనె కాలిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఒక టమాటా వేసాను. ఆ టమాటా కూడా వేగేటప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగుతుంటాయి. ఏ కొంచెం కరివేపాకు, సాల్ట్ వేద్దాము. సాల్ట్ కూడా కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా పెసరపప్పు వేస్తున్నానండి. 50 గ్రాముల పెసరపప్పు అనమాట. ఈ ఓ పావు గంట నానబెట్టి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా లైట్గా వేగితే చాలు. ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు, పల్లి పొడి, మినప్పొడి, మినప్పొడి, కందిపొడి, దాల్చిన చెక్క పొడి ఇవన్నీ వేసాము. ఇప్పుడైతే జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు మెంతి పొడి వేసాము. కొంచెం కలబెడదాము. ఇప్పుడు చాలా బాగుంటుందండి. మినప్పొడి, మినువులు తీసుకొచ్చి నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. ఇవ్వండి. ఇప్పుడైతే కొంచెం ఇంక వేసిన తర్వాత కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేగకూడదు. కొంచెం వేగినాయి అంటే రైస్ వేసేసాము. రైస్ గ్లాస్ వేసాను అనమాట. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. 50 గ్రాములు పెసరపప్పు వేసాను. పెసరపప్పు కొంచెం నానబెట్టేసాను. బియ్యం కూడా ఒక 5 నిమిషాల ముందు కడిగాను, అంతేనండి. కొంచెం నాని అంతే. కొంచెం దీంట్లో కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోద్దాము. కలిసిందండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చాలు. ఎక్కువైతే మళ్ళీ మెత్తగా అయిపోతే బాగోదు తినడానికి. ఇది ఇప్పుడు 2 గ్లాసులు పోసాం. కొంచెం ఉడకనిస్తాం, చూద్దాము. కాకపోతే ఏంటంటే ఏమన్నా కూర లేనప్పుడు, మనం చేసుకోలేనప్పుడు ఇలా చేసుకొని పొళ్ళన్నీ వేసి పెట్టుకొని ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒంటికి తగ్గ సరిపడా పోషకాలు ఉంటాయి. ఈజీగా అయిపోయిద్ది. చాలా బాగుంటుంది అన్నమాట. దగ్గరకు వస్తుంది. అయిపోయిందండి. దగ్గరకు వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అంతే. ఎంతోసేపు పట్టదు. కుక్కర్లో అయితే తొందరగా అయిపోయిద్దిలేండి. ఇలా వండుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో కన్నా కూడా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఉడుకుతుంది. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా చేసుకున్నాం కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఏమి కూరలు కూడా ఏమి అక్కర్లేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. దీన్ని కొంచెం మూత పెట్టి ఉంచుతామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టామనుకో కొంచెం బాగా పొడి పిల్లాడుతూ ఉంటుంది. వేడిగా ఇప్పుడే దించాం కాబట్టి మూత పెడదాము. చాలా ఈజీ అయిన ఫుడ్ అనమాట. ఈజీగా చేసుకోవచ్చు. మూత పెట్టేశానండి. ఒక 5 నిమిషాల నుంచి తీసేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అన్నమాట. బాగుంది. చూడటానికి బాగుంది, తినడానికి బాగుంటుంది. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను. నేను ప్లేట్లో అయితే ఒక చిన్న నిమ్మకాయ బద్ద పెట్టుకున్నాను పచ్చడి. అది కొంచెం పుల్లగా ఉంటుంది, నంచుకుందాంలే అని. దీంట్లోకి అయితే కూర